హాయ్, వెల్కమ్ టు హరి టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. సో ఎగ్జామ్ డేట్ గుర్తుంది కదండి అందరికీ. 30th ఏప్రిల్ 2026, 30వ తారీఖు ఏప్రిల్ 2026. ఒక్కరోజు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఒక్కరోజు ముందు ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కానీ ఏదో పెద్ద ఊర్లో యూజ్ చేస్తున్నారు. ఒక్కరోజు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది జస్ట్ మేము ఎగ్జామ్ రాయడానికి వస్తాం అని కాలేజీకి ఒక ఇంటిమేషన్ ఇవ్వడం. సార్ ఇంటిమేషన్ ఇస్తేనే ఎగ్జామ్కి రావాలా, ఇవ్వలేని వాళ్ళు ఎగ్జామ్కి రావచ్చా? 100% ఎవరైనా రావచ్చండి. సో అదొక ప్రేయర్ ఇంటిమేషన్ అంతే. సో డోంట్ వరీ, వదిలేసేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒక ప్రామిస్ చేశాను, మోక్ టెస్ట్ పేపర్స్ రిలీజ్ చేస్తానండి. ఇప్పుడు ఆ పేపర్స్లో క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉందో సేమ్ మన రేపు ఎగ్జామ్ కూడా అలానే ఉంటుందండి. ఒక్కసారి ఆ ఎగ్జామ్ పేపర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను క్లారిటీగా మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఒకసారి వెనకాల కనిపించే స్క్రీన్ ఫాలో అవ్వండి. వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అలానే ఫాలో అవ్వండి. జస్ట్ సెర్చ్లోకి వెళ్ళి హరి టెక్నో స్కూల్ రాజనగరం అని కొట్టండి. దాన్ని సెర్చ్ చేయండి జస్ట్. సో ఇలా వస్తుంది అనమాట, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ పేజ్ని క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. సో మన స్కూల్ లోగో, మన స్కూల్ నేమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్. సో అడ్మిషన్ ఎంక్వైరీ. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఎవరైనా మన హరి ఈ టెక్నో స్కూల్లో ఆర్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటే జస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ వయా వాట్సాప్ అని కొడితే మా టీం అలర్ట్ అవుతారండి. సో ప్రజెంట్ మన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అడ్మిషన్స్ అనేవి మనకు అనవసరం, మన గోల్ ఎప్పుడు ఎగ్జామ్ మీద ఉండాలి. సో అడ్మిషన్ అనేది తర్వాత చూసుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి గ్రాండ్ ఎగ్జామ్ అని హెడ్డింగ్ ఉంది కదా, ఇక్కడ స్మార్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ అని చూసారా, స్టార్ట్ టచ్ చేయగానే క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. ఇలా మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో సార్ 10 వస్తాయంటే ర్యాండమ్గా వస్తుంటాయి 10. సో ఈ 10 ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకొక 10 వస్తాయి, ఆ 10 ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకొక 10 వస్తాయి. సో ఇలా 10 క్వశ్చన్స్ చెప్పిన వస్తాయి. సో ఈ 10 అయిపోయిన తర్వాత సబ్మిట్ టెస్ట్ ఉంది చూసారా, ఇక్కడ సబ్మిట్ టెస్ట్. ఈ సబ్మిట్ టెస్ట్ మీద కొట్టగానే మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీరు అక్కడ చూసుకోవచ్చు. సార్ బుక్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వాలా అంటే బుక్ మొత్తం ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం, కాబట్టి మీకోసం చాలా ఈజీగా రెడీ చేసామండి ఇది. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి ఫర్ సపోజ్ మనం ఆన్సర్ 1 పెట్టాం, నెక్స్ట్ పెట్టాం, తర్వాత మళ్ళీ 1 పెట్టాం, నెక్స్ట్ బి పెట్టాం. అలా మీకు నచ్చిన క్వశ్చన్కి ఒక 10 క్వశ్చన్స్కి మీకు ఏది కరెక్ట్ అనుకుంటే ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత 10 క్వశ్చన్లు అయిపోయినాయి కదా, సబ్మిట్ టెస్ట్. సో ఇక్కడ చూడండి 1 2 3 4 రెడ్ కలర్లో ఉన్నవన్నీ రాంగ్ ఆన్సర్స్, గ్రీన్ కలర్లో 5 6 7 రైట్ ఆన్సర్స్, 8 9 10 రాంగ్ ఆన్సర్స్. సో మనకి ఎన్ని 3 రైట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 10కి. సో ఇక్కడ స్కోర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ మీరు రీ ఎగ్జామ్ కొడితే మళ్ళీ ఇంకొక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇలా 10 సెట్కి 10 క్వశ్చన్స్ చొప్పున క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఆన్సర్స్ కూడా అక్కడే చూసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత సార్ మా రిజల్ట్ ఎలా చూసుకోవడం? సో ఎగ్జామ్కి ఎవరైతే పిల్లలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాండ్కి ఒక బ్యాండ్ ఇస్తామండి, దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మేమే చెప్తాం, మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీకు రిజల్ట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్సెల్ షీట్లో. ఆర్ లేదు ఇక్కడ రిజల్ట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మళ్ళీ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఫ్రీ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టైం వేస్ట్ చేయకండి, ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ది